ఓకేనన్నా, అందరికీ నమస్కారం. ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని శివాలయం సెంటర్లో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుమారు 5.5 సంవత్సర కాలం మాత్రమే పనిచేసి ఈ ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు అభివృద్ధి అంటే ఏందో, సంక్షేమం అంటే ఏందో పరిచయం చేసినటువంటి మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరము. అదే ఆయన అట్లనే బ్రతికి ఉండింటే ఈరోజు ఈ రాష్ట్రం విడిపోయేది కాదు, ఈ ఉమ్మడి రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేది. ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం మనందరికీ ఈ రాష్ట్రానికి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన లేని లోటు ఈ రాష్ట్రానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి జరగాలని చెప్పి వైఎస్ఆర్ కుటుంబ శ్రేణులందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి. ఆయన పేద ప్రజలకు ఏదైతే ముఖ్యమో వైద్యం, విద్య, వైద్యంలో నూతన ఒరవడి సృష్టించింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. 108 అంబులెన్సులు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, విద్యకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ కానీ, పేద మధ్యతరగతి పిల్లలు పై చదువులు చదువుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడే క్రమంలో ఫీజు రింబర్స్మెంట్ అనే పథకం తెచ్చి విద్యకు పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలు కూడా పెద్ద విద్యను అభ్యసించవచ్చు అని చెప్పి ఆయన ఫీజు రింబర్స్మెంట్ పెట్టినాడు. ఇప్పటికి కూడా ఆయన ఈ 2 రాష్ట్రాల ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేదగ్గ వ్యక్తి. ఫీజు రింబర్స్మెంట్ గుండా ఎంతోమంది ఉద్యోగాలు, మంచి మంచి పొజిషన్లలో ఉండేవాళ్ళు 108 ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొంది పేద ప్రజలు ఎంతోమంది ఆయన గుండెల్లో పెట్టుకొని ఈ రోజుకి కూడా కొలుస్తున్నారు. ఆయన మన మధ్య లేకోకుండా తెలంగాణ అసెంబ్లీలో కానీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ కేసీఆర్ లాంటి నాయకులు, ఓవైసీ లాంటి నాయకులు ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డిని స్మరణ చేసుకుంటూ అసెంబ్లీలో కూడా ఉచిత విద్యుత్ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది, ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది అనేది ఇప్పటికి కూడా సుస్పష్టము. అట్లాగే రైతులకు ఏదైతే దేశానికి వెన్నుముక రైతు అంటారో అటువంటి రైతులకు ఉచిత విద్యుత్ కానీ, జలయజ్ఞం పేరుతో ఎన్నో ప్రాజెక్టులు ఈ 2 ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన చేపట్టి ఎన్నో వేల ఎకరాల్లో పంటలను సస్యశ్యామలం చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి అన్నకే దక్కుతుంది. ఆయన ఎంత బ్యాలెన్స్డ్గా పోతాడంటే కనుక పార్టీ శ్రేయస్సు కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులను ఒక సైడు వాళ్లకు చేయూతనిస్తా వాళ్ళని బ్యాలెన్స్ చేస్తానే సంక్షేమ పథకాల రూపశిల్పిగా ఆయన ఎంతో పేరు గడించినాడు. అటువంటి ఆయన మన మధ్య ఈరోజు లేకోకుండా అందరి గుండెల్లో ఆయన చిరునవ్వు ఎప్పుడు పదిలంగా ఉంటుంది అని తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు పార్టీ శ్రేణులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు రాష్ట్రానికి ఎంత ఉందనేది కూడా, అంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది అందరికీ నిరూపించిన నేత ఆయన. మన మధ్యలో ఈరోజు లేకపోయినా కూడా ప్రజలందరి గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. అదే స్ఫూర్తితో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అన్న గారు కూడా ప్రజలందరికీ చాలా చాలా మేలు చేశారు. ఈరోజు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మన పిల్లలు ఆర్థికంగా స్థిరపడి ఎంతో బాగున్నారు. వాళ్ళందరినీ తలుచుకుంటే నిజంగా చాలా ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తి అంతా కూడా వారి ఖండాంతరాలంతా కూడా వ్యాపించారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాతనే డబ్బులు లేని పిల్లలందరూ కూడా ఆర్థికంగా సహాయపడ ఒకరికొక సాయం చేసుకొని ఈరోజు ఖండాంతరాలంతా కూడా మన రాష్ట్ర వ్యాప్తిని వ్యాపింపజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి పథకం కూడా ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు చేయడం కానీ మనం అందరికీ తెలుసు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత సంక్షేమం చేశారో, ఎంత అభివృద్ధి చేశారో. సో ఆయన ఎప్పటికీ ఆయనకు శాంతి చేకూరాలని ప్రజలందరి మనసులో ఎప్పటికీ ఆయన నిలిచి ఉంటారని కోరుకుంటూ
థ్యాంక్ యూ.